హలో అండి. హాయ్. ఏం చేస్తున్నారు? ఇంకా నేనైతే ఆఫ్టర్‌నూన్ రాగానే అనుకున్నాను, మంచిగా స్నాక్స్ చేసేసుకొని తిందాము అనేసి ఈ బొబ్బర్లయితే నానబెట్టాను. ఇంకా బొబ్బర్లు నానబెట్టానే కానీ, అవి నానబెట్టానన్న విషయం కూడా మర్చిపోయాను. సో, మరి అయినా కూడా చాలాసేపు నానితే బావుంటుందేమో అనేసి, ఇంకా ఈవినింగ్‌కి ప్లాన్ మార్చేసుకొని, వేడి వేడిగా చపాతీస్ అయితే చేసేసుకున్నాను. నైట్‌కి చపాతీ తినేసి, రేపు మార్నింగ్ ఒకవేళ ఇవి నానాక గారెలు చేసుకోవడము, లేకపోతే మంచిగా బొబ్బర్లతో టమాటోస్ ఏసి పప్పు చేయడము చేస్తాను. ఇలా మీకెప్పుడైనా మీరనుకున్న ప్లాన్స్ ఫెయిల్ అవుతాయా? నేనైతే ఇలాంటివి చాలా చేస్తూ ఉంటాను. నైట్ ఒక రెసిపీ అనుకుంటాను. మళ్ళీ మార్నింగ్ లేసేటప్పటికి ఆ రెసిపీ కోసం ఏదో లేకపోవడం వల్ల మళ్ళీ నా ప్లాన్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాను. మీరు ఇలానే చేస్తారా? లేదు, ఎగ్జాక్ట్‌గా ఈరోజు ఇది అనుకున్నాను, ఇదే చెయ్యాలి అనుకుంటారా? కామెంట్ చేయండి. అయితే బొబ్బర్ల గారెలు తింటే నాకైతే చాలా నచ్చుతాయి. బట్ ఏంటంటే కొంచెం కడుపు ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది. బట్ గారెలంటే ఎవరికి ఇష్టం ఉండదండి. నాకు చిన్నప్పటి నుంచి బొబ్బర్లతో చేసిన గారెలన్నా, పెసరపప్పుతో చేసిన గారెలన్నా, వడలన్నా అంటే ఆయిల్ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం. సో, నేనైతే మంచిగా తినేటప్పుడు తినేస్తాను. ఆఫ్టర్ దట్ వాటెవర్ ఏమైనా కూడా ఫేస్ చేయడానికి రెడీగా ఉంటాను. ఇలా మీకు క్రిస్పీగా, వేడి వేడిగా గారెలు కానీ, వడలు కానీ తినాలంటే ఇష్టమేనా? నిజంగా ఎవరికి ఇష్టం ఉండదు? మిర్చి బజ్జీ, గారెలు, వడలు అంటే. కానీ ఇవన్నీ కూడా ఆయిల్ ఫుడ్స్ కాబట్టి చాలా అవాయిడ్ చేయాలి అంటున్నారు. మరి మీలో ఎంతమంది ఇలా అవాయిడ్ చేస్తూ ఉన్నారు? ఇష్టమైన వాటిని హెల్త్ కోసం ఎంతమంది వదులుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఆల్మోస్ట్ ఈ మధ్య ఆయిల్ ఫుడ్స్ తినడం చాలా తగ్గించాను. అంటే కొంచెం మనకి డైజెషన్‌లో ప్రాబ్లమ్ వస్తున్నా కూడా మన హెల్త్ గురించి మనం పట్టించుకుంటాం కదండీ! అలాగే నేను కూడా ఈ మధ్య చాలా తగ్గించాను. బట్ బొబ్బర్లు ఎందుకు నానబెట్టారు అనుకుంటున్నారా? ఇంట్లో వాళ్ళు కూడా ఏదో ఒకటి తినాలనుకుంటారు కదండీ! మరి వాళ్ళ కోసం కూడా మనం ఏదైనా చేయాలి కదా! సో, అందుకని నేనైతే ఈ బొబ్బర్లు నానబెట్టేసాను. వీటిని మంచిగా గారెలు చేసి మీ అందరికీ చూపిస్తాను. మీరు కూడా గారెలు చేస్తారా? బొబ్బర్లతో ఇంకేమైనా స్పెషల్ చేస్తారా? నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా? ఎంజాయ్ యువర్ డే. బాయ్ బాయ్. టేక్ కేర్. దిస్ ఇస్ దీపా సైనింగ్ ఆఫ్. ఏమంటారు? మీరే చెప్పాలి మరి.